నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక కమలాపూర్ మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పోటీపడి ఓట్లు సాధించాలని కాంగ్రెస్ హుజూరాబాద్ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ అన్నారు. కమలాపూర్ మండలంలోని గూడూరు, కన్నూరు, బంగపల్లి, కొత్తపల్లి గ్రామాల నుండి సుమారు 300 మంది బీజేపీ టీఆర్ఎస్ పార్టీల నుండి హుజూరాబాద్ లో కాంగ్రెస్ ఇన్ఛార్జి ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిలో రేషన్ డీలర్ అసోసియేషన్ మండల అధ్యక్షులు పుల్లూరి శ్రీనివాసరావు, వంగపల్లి మాజీ ఎంపీటీసీ కొలిపాక సాంబయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే వీణవంక మండల రెడ్డిపల్లి, కొత్తపల్లి గ్రామాల నుండి బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి 60 మంది వివిధ కుల సంఘాల నాయకులు, పీసీసీ మెంబర్ కర్ర భగవాన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరడం జరిగింది. కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విశ్వాసంతో, నా మీద ఉన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని, కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా అందరం సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉండాలని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల కంటే హుజూరాబాద్ నియోజకవర్గం 1,00,000 మెజార్టీతో తీసుకుని రావాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కోఆర్డినేటర్ తౌటం రవీందర్, నాయకులు గుండపు చరణ్ పటేల్, దేశిని ఐలయ్య గౌడ్, నాంపల్లి ప్రభాకర్, పోడేటి భిక్షపతి, బాలసాని రమేష్, ఓదెలు ప్రశాంత్, వీణవంక మండలము కాంగ్రెస్ నాయకుడు కొమ్మిడి రాకేష్ రెడ్డి, రఘుపాల్ రెడ్డి, నల్ల కొండారెడ్డి, యాదగిరి పాల్గొన్నారు. స్వరాజ్ న్యూస్, సమాజ హితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.